సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణం జరిగింది. మామ చంద్రయ్యను అల్లుడు రామకృష్ణ కత్తితో పొడిచి హత్య చేశాడు. మద్యానికి బానిసైన రామకృష్ణ మద్యం మత్తులో ప్రతిరోజు ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. అంతేకాకుండా కన్న కూతురితో అసభ్యంగా ప్రవర్తించడంతో భార్య లక్ష్మి భరించలేక పిల్లల్ని తీసుకుని తన పుట్టింటికి వచ్చేసింది. గత రాత్రి కూడా అల్లుడు రామకృష్ణ పీకల దాకా మద్యం సేవించి ఆ మత్తులో అత్తారింటికొచ్చి మామ చంద్రయ్యతో తన భార్యని ఇంటికి పంపించాలంటూ గొడవ పడ్డాడు. అయితే అందుకు చంద్రయ్య నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అల్లుడు రామకృష్ణ ఒక్కసారిగా చంద్రయ్యపై కర్ర రోకలి బండతో దాడి చేశాడు. అక్కడికి కసితేరిన రామకృష్ణ జేబులో తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దాడిలో నిందితుడు రామకృష్ణ తలకు గాయమవడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. మృతుడి కూతురు లక్ష్మి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎప్పుడు జరిగింది?